నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఎందుకు నా మనసంతా ఇలా అలజడిగా ఉంది? తనతోటి నాకు సెట్ అవదనే కదా బయటికి పంపించేశాను. ఇంకా నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను? ఒకసారి మనసుకు బాధ అనిపించాక ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరమైన విషయం. కానీ ఇంకా అదే పదే పదే గుర్తుకొస్తూ ఉంది. నందు, నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటేనే నిజం. మళ్ళీ అందులోనూ నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ అంటూ విడివిడిగా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. అవునా? ఆ రెండిటికి ఏంటి తేడా? అబద్ధమైన ప్రేమ అంటే అవసరం కోసం పుట్టేది. అవసరం తీరిపోగానే ఆ ప్రేమ మంచులా కరిగిపోతుంది. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అది రోజు రోజుకి మరింత పెరుగుతూ ఉంటుంది. మన మనసుకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనిపించకపోతే మన మనసు ఆరేట పడుతూ ఉంటుంది. తన కళ్ళు తన ప్రేయసి కోసం లేదా ప్రియుడి కోసం అలా వెతుకుతూనే ఉంటాయి. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, ఇలా ఆలోచిస్తూనే ఉంటాయి. నాకే చిన్న కష్టం వచ్చినా ఆ కష్టం ఎలాంటిదో అనేది నేను చెప్పకుండానే నీకు అర్థం కావాలి. అలాగే నేను ఇబ్బందిలో ఉంటే నేను నా పరిస్థితి ఇది అని చెప్పకుండానే నీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవ్వాలి. నా భార్య ఎలా ఉందో, తనేం చేస్తుందో, తనే ఆపదలో ఉందో అని నీ మనసులో టెన్షన్ మొదలవ్వాలి. అది నిజమైన ప్రేమ అంటే. మేఘన చెప్పింది నిజమేనా? నిజంగానే ఓ మనిషి దూరం అయితే తన గురించి ఆలోచనలు మనిషిని వెంటాడుతూ ఉంటాయా? దాన్నే నిజమైన ప్రేమ అంటారా? మరి మేఘన దూరం అయిపోయిన తర్వాత నా మనసు ఎందుకు ఇంత అలజడికి గురవుతుంది? నా ప్రేమ నిజమే, కానీ తనే నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనిషి ఇంతవరకు ఎందుకు ఫోన్ చేయలేదు? అసలు తను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్తుందిలే, సరాసరి వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళుంటుంది. అక్కడికి వెళ్ళుంటే ఈ పాటికైనా నాకు ఫోన్ చేయాలి కదా. ఎందుకు ఫోన్ చేయలేదు? అంటే ఆ ఇంటికి వెళ్ళలేదా? అక్కడికి వెళ్లకుండా మరి పిల్లలతోటి తను ఎక్కడికి వెళ్ళినట్టు? ఇదిగో ఇదే మా ఇల్లు. అవునా? లోపల ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, మా అక్క. ఆహా, అక్క కూడా ఉందా నీకు? సరే పద లోపలికి. ఇదిగో మా అక్క, మా అమ్మ. పాపా, 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 లేమ్మా. పాపా, పాపా.
తమ్ముడు అరే భయపడకు, ఇదిగో బజ్జీ తింటావా? నీకు బాగా ఆకలివుతుందని మీ తమ్ముడు చెప్పాడు. నేను నీకు మీ అమ్మకి ఆకలి తీర్చడానికే వచ్చా. తీసుకో తీసుకో. వద్దు వద్దు, నాకే వద్దు. నువ్వు బయటికెళ్ళు, నువ్వు బయటికెళ్ళు. అరే ఏం కాదు, తిను. పోనీ నేను తినిపించనా? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళు. వెళ్ళు. రై పిల్ల నాయాల, వదిలు. నన్నే కొడతావురా? వద్దు వద్దు, నా తమ్ముడిని కొట్టద్దు, వాడినేం చేయొద్దు ప్లీజ్. సరే సరే సరే, మీ అమ్మనేమి చేయను, నిన్ను ఏమి చేయను, కానీ నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి? రా చెప్తా. నేను రాను, నేను రాను. నువ్వు రాకపోతే మీ అమ్మని తీసుకెళ్తా. వద్దు 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 వద్దు, మా అమ్మనే చేయొద్దు. వస్తావా? ప్లీజ్ ప్లీజ్. వస్తావా మరి? వస్తాను వస్తాను వస్తాను. దా రా, పదరా. రా. చూడు నిత్య, ఎవరైనా నీ మీద అటాక్ చేశారంటే నువ్వు వెంటనే వాళ్ళ కళ్ళ మీద టార్గెట్ చేయి. నీ దగ్గర పెప్పర్ స్ప్రే ఉంటే ముందు నువ్వు ఆ పెప్పర్ స్ప్రే వాళ్ళ కళ్ళలోకి కొట్టు, లేదా ఏది దొరికితే అది. చివరికి మట్టైనా సరే తీసి వాళ్ళ కళ్ళలోకి కొట్టు. వాళ్ళకి కళ్ళు కనిపించవు, అప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవచ్చు. ఓకేనా? ఆగిపోయావే, రా. ఏం చూస్తున్నావు? నడు. అది రా రా, అది రా. తమ్ముడు, ఎవడ్రా వాడు? వాడిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అక్క, ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు బజ్జీలు తింటున్నారు, నాకు కూడా పెడతారా అని అడిగాను. వాళ్ళు మన ఇంటికి తీసుకెళ్తేనే పెడతామన్నారు, అందుకే తీసుకొచ్చాను. చూడు తమ్ముడు, అమ్మ పడుకొనుంది. అమ్మ లేవగానే మనకి వంట చేస్తుంది, అప్పుడు తిందాం. అప్పటి వరకు నువ్వు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పినట్టు వినాలి, అర్థమైందా? అలాగే, కానీ ఆకలిగా ఉంది. సరే, ఈ పూటకి మంచిగా కడుపు నిండా మంచినీళ్ళు తాగామనుకో, కాసేపు వరకు నీకు ఆకలి వేయదు, సరేనా? ఇదిగో ఆది, వాటర్ తాగు.
అక్క అతను బ్యాడ్ బాయా? అవును, ఇక నుంచి ఎవరైనా సరే నిన్ను మీ అమ్మని చూపించు, అక్కని చూపించు అని అడిగితే నువ్వు ఒప్పుకోకూడదు, సరేనా? సరే అక్క. పడుకో. నందు, నందు లే. ఏంటి పొద్దు పొద్దున్నే అల్లరి చేస్తున్నావు? అల్లరి చేస్తుంది నువ్వా నేనా? ఆహా, మెలకు వచ్చి కూడా కళ్ళు మూసుకుని పడుకుందెవరు? నువ్వా నేనా? అసలు ఎందుకు ఇన్ని దొంగ వేషాలు? దొంగ వేషాలెందుకో నీకు తెలీదా? నాకు తెలీదే. మీ ఆడవాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తారు. మా మగాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటారు. ఓ, అంటే నువ్వు పిచ్చోణ్ణి, నీ ప్రేమ పిచ్చోణ్ణి. నందు, 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 కాఫీ తాగు. నందు, కొన్ని జ్ఞాపకాలు మనం వద్దు అనుకున్నా మనతో పాటే ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు మనకి సంతోషాన్నిస్తే, మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని మరింత కష్టాల్లోకి, బాధల్లోకి నెట్టేస్తాయి. మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే దాని గురించి పశ్చాత్తాపడకూడదు. పశ్చాత్తాపం వచ్చింది అంటే మనం తప్పు చేశామని అర్థం. నాకు తెలిసి నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యవు కూడా. మనుషులు దూరం అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు మనల్ని బాగా వేధిస్తాయి. వాళ్లతో జరిగిన చెడు సంఘటనలు మనల్ని ఎంత బాధ పెడతాయో, మంచి సంఘటనలు అంతకంటే 10 రెట్లు మన మనసుని గాయపరుస్తాయి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నీ జీవితంలోంచి మేఘన వెళ్ళిపోయింది. మానసికంగా తను ఎప్పుడో నీకు దూరం అయ్యింది. ఈరోజు మనిషిని బయటికి పంపించావు, అంతే తేడా. నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు నాన్నా. ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలి. ఏ నాన్నా, నేనేమైనా తప్పుగా చెప్పానా? అమ్మా, నా జీవితంలో నేను ఫెయిల్ అయిన ప్రతిసారి నన్ను మోటివేట్ చేసింది నువ్వే. నీ మాటలు నాకెప్పుడూ ఒక ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవి. నీ మోటివేషనల్ స్పీచ్ తోటి నన్ను ఎన్నోసార్లు సమస్యల నుంచి బయటికి లాగేశావు. కానీ ఈరోజు నీ మాటలు నాకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు, మరింత భయాన్ని, బాధని కలిగిస్తున్నాయి. ఇది నీ తప్పు కాదమ్మా, నా తప్పు. నా లైఫ్లో నేను వేసుకున్న పందెంలో ఓడిపోతున్నాను. ఇక నువ్వెంత మోటివేట్ చేసినా ఇక నేను ముందుకు వెళ్ళలేనమ్మా.
అదేంట్రా అలా అంటావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు జీవితంలో గెలవాలని కష్టపడతాను. నీకోసం ప్రపంచంలో అందరినీ కాదనుకున్నాను. జీవితాంతం నీకు తోడుగా ఉండి నీ సంతోషాన్ని చూస్తూ జీవితాన్ని గడిపేయాలనుకున్నాన్రా. అలాంటిది నా కళ్ళ ముందే నువ్విలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నందు. అమ్మా, జీవితంలో ఎవరిని లెక్క చేయకుండా బ్రతికిన నాళ్ళు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే ఒక మనిషి గురించి ఆలోచించడం మొదలుపెట్టానో నాలో బాధ, భయం మొదలయ్యాయి. నేను నిజంగా మేఘనని మర్చిపోలేకపోతున్నానమ్మా. అమ్మా, రష్మి చేసిన మోసంతోటి జీవితంలో నేను ప్రేమ అనే పదానికి చాలా దూరం అయిపోయానమ్మా. కానీ అనుకోకుండా మేఘన నా జీవితంలోకి వచ్చి నన్ను మార్చింది. తనని నేను ఎంతో ప్రేమించానమ్మా. కానీ తనే నా ప్రేమను అర్థం చేసుకోలేదు. నాకు ద్రోహం చేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అక్క, నన్ను చూసావా? గుడ్ బై లాగా నా పనులు నేను చేసుకున్నాను. వెరీ గుడ్. అమ్మా, నిద్రలే అమ్మా. అమ్మా, 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 అమ్మా లేమ్మా. అమ్మా, అయ్యయ్యో, ఏమైందక్క? అది అమ్మ ఒళ్ళంతా కాలిపోతుందిరా. అవునా? ఆ, నిజమే అక్క, చాలా హీట్ గా ఉంది. అంటే అమ్మకి జ్వరం వచ్చిందా? అవునరా, అందుకే మనం ఎంత పిలిచినా కళ్ళు తెరవడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఉండు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకక్క ఇదంతా? నాకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇలాగే చేసేది. ఇలా చేస్తే కాసేపటికి జ్వరం తగ్గిపోతుంది. అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మ లే. అమ్మ లే. లేమ్మా. లేమ్మా. అమ్మ లే. అదేంటక్క అమ్మ లేవట్లేదు? నాకు తెలియట్లేదు తమ్ముడు. ఉండు, ఇక్కడే చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో పోయి పిలుచుకొని వస్తాను, వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవరైనా
ఏంటమ్మా ఏమైంది? ఆంటీ ఈ చుట్టుపక్కల ఎవరూ లేరా ఆంటీ? అన్ని ఇళ్ళకి తాళాలేసున్నాయి. అందరూ కూలోళ్ళు కదమ్మా, పొద్దున్నే కూలికి పోయి ఉంటారు. ఇవాళ నాకే ఆలస్యం అయిపోయింది. ఇంతకీ మీరెవరమ్మా? అదిగో ఆ ఇంట్లో ఉన్నాం. ఓ, లచ్చులింటికి వచ్చారా? అవునా ఆంటీ, మా అమ్మ కళ్ళు తెరవడం లేదు, పడుకోనే ఉంది. ఒళ్ళంతా వేడిగా ఉంది. జ్వరం వచ్చిందా ఆంటీ? మీరు ఒకసారి వచ్చి చూస్తారా ఆంటీ? అయ్యో, నాకు ఆలస్యం అవుతుందమ్మా, పనికి పోవాలి. ఒకసారి రండి ఆంటీ, నాకు భయంగా ఉంది. మా మమ్మీ కళ్ళు తెరవట్లేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉండాది. ఓ పక్కేమో పొద్దెక్కుతోంది. సరే పోదాం పదండి. అయ్యో, బాగా జ్వరంగా ఉండదమ్మా, అందుకే మూసిన కన్ను తెరవట్లేదు. ఎమ్మటినే హాస్పిటల్కి తీసుకుపోయి డాక్టర్కి చూపించాలమ్మా. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మీరు వస్తారా ఆంటీ? అయ్యో, నాకు పనున్నదమ్మా, ఇప్పటికే బాగా పొద్దెక్కిపోయి ఉండాది. పనికి వెళ్ళకపోతే వచ్చే కూలి డబ్బులు పోతాయమ్మా. ఒక పని చేయమ్మా, ఈ వీధి చివరన ఒక చిన్న ఆసుపత్రి ఉంది. అక్కడికి పోయి డాక్టర్ గారి కాళ్ళ ఎలా పడి ఏదో విధంగా ఇక్కడికి తీసుకొచ్చే. ఆయన గాని చూశారంటే మీ అమ్మకి బాగైపోద్ది. ఇట్టాన్ని వదిలేస్తే జ్వరం పెరిగిపోద్ది. వెళ్ళి ఆ డాక్టర్ గారిని బతిమాలి తీసుకురండి. ఇంక నేను వస్తానమ్మా. వెళ్దామా అక్క? డాక్టర్ గారి దగ్గర చూపించాలంటే డబ్బులు కావాలి. మన దగ్గర లేవు కదా. అది మరేం చేద్దాం అక్క? మనం నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మకి ఒంట్లో బాలేదని చెప్దాం. అమ్మకి బాగా అవ్వగానే అప్పుడు మళ్ళీ ఇంట్లో నుంచి పంపించేయమని చెప్దాం. సరేనా? అలాగే అక్క. అమ్మా, మేము నాన్న దగ్గరికి వెళ్తున్నాం. నాన్నని తీసుకొని వస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. రాది. హలో బామ్మగారు, చెప్పమ్మా. మీ ఇంటి ముందు ఆ మేఘన పిల్లలు నిలబడి తలుపు కొడుతూ ఉన్నారు.